మీరేం లేదు సభ పెట్టిపోతే చాలు గెలిచి వచ్చిన తర్వాత నేను అన్ని అడుక్కుంటా అని చెప్పిండు. వీడికి వచ్చినాకనేమో ఇక దొడ్డకొచ్చిన గోదా పెండబెట్టకపోతుందా అన్నట్టు పెద్ద లిస్టు చదివి ఇవన్నీ చేస్తావా సస్తావా అని ఈయనకన్నా ముత్తిరెడ్డి నయముండే. కానీ మంచి ఉండాలి, ఇటువంటి నాయకులు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాకముందే సమస్యలు తెలుసుకొని మీ అందరితో మాట్లాడి చాలా విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా చేయదగిన అంశాలే, పెద్ద గొప్ప విషయాలేం కావు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది, దానికి ఇబ్బందే లేదు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. సరే చేరియాల మా వాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది. అదేమంతా పెద్ద సమస్య కాదు. రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించుకొని తీసుకొని మీకు నెల రోజుల లోపల చేరియాల డివిజన్ కూడా చేసి పెడతా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాద్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలుచెరగుల అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు. ఒక 8-10 చోట్ల కళ్ళకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన. చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే ఏడ్చేసిన. అట్లా నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి. నేను సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది, ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసు, బాగా పరిచయం ఉన్న ఏరియా, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోమని చెప్పినారు. మండల కేంద్రంలో ఒక 400-500 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జనం కూడా లేరు. అక్కడ ఆగినాం. నా ఎమ్మడి ఒక మైక్లో జీబ్ ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు, అందరు ముసలివాన్లే ఉన్నారు. ఏమైంది అసలు, ఒక్క యువకుడు లేడు, ఏం కథ అంటే, ఒక్క యువకుడు లేడు సార్, ఇప్పటికి 8 ఏళ్ళు వరుసగా కరువు పడి మా బచ్చన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది, ఎండిపోయింది. బావులలో కూడా నీళ్ళు లేవు, బోర్లు కూడా సరిగా పోస్తలేవు. 8 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెల్ పెట్టుకొని వాళ్ళు ఏడిసినారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది, కానీ వారానికి ఒకరోజు స్నానం చేయనటువంటి పరిస్థితిలో ఉన్న యువకులు మొత్తం పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్రాన్ని పోయినటువంటి దుస్థితి నా కళ్ళారా చూసి ఆ రోజు నేను ఏడిసిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది చాలా మాటలు చేస్తారు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో 1 లేదా 2 ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి. ఎక్కడ కావాలో మీరు పాయింట్ పెట్టండి అంటే వారు వేరే వేరే చెప్పినారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినాను. రెండవది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను. ఈ 2 కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది, కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు. ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు. వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం. జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో, ఏ కరువు ప్రాంతం ఉండేనో, ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండేనో అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది. 100% అభివృద్ధి చెంది తీరుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 50-60 కిలోమీటర్లే ఉంటుంది జనగామ.
సిటీ పొలిమేర దాటిన తర్వాత, ఉప్పల్ దాటి గట్కేసర్ దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ దాకా ఆడ కనపడరు, ఎలక్షన్ మోపంగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన, నేను మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది, 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు నెత్తి మీద కుండలాగా ఉండేటువంటి, అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామల మాత్రం కరువు అనేది రాదు. అది మీరు మర్చిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని రిపేర్లు, కొన్ని పంట కాలువలు కావాలని రాజేశ్వర రెడ్డి కూడా కోరినారు. మత్స్యపాడుకు నీళ్ళని తరలిస్తే 16 గ్రామాలకు నీళ్ళు వస్తాయని చెప్పినారు. ఇట్లా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ఇచ్చే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను డెఫినెట్గా పరిశీలించి, ఎట్లాగూ నీళ్లు తెచ్చుకున్నాం, మొదటి దశ పనులు పూర్తి అయినాయి, కొంత ఆయకట్టకు అందుతూ ఉంది. ఇంకొక 2-3 లిఫ్ట్లు పెట్టుకున్నట్టయితే జనగామలో 100% గ్రామాలకు అందరికీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అవి నేను తెచ్చి మీకు అప్పగిస్తానని మనవి చేస్తూ ఉన్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళు పూర్తి చేయలే. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అసంపూర్తిగానే ఉండే. తర్వాత దానికి ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే నదిలో నీళ్ళు పోతాయి కానీ మన దేవాదుల పంపులకు అందయి, ఆ విధంగా నెగ్లెక్ట్ చేసినారు. మనం గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం. 7.5 టీఎంసీలు 365 రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి. కాబట్టి మీకు ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఏ జిల్లాకి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక నీటి చుక్క కూడా అది ప్యూర్లీ వరంగల్ జిల్లాకి అంకితం చేసినాం. మీకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి కరువు వచ్చినా కూడా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉండే సమ్మక్క బ్యారేజీ నుంచే దేవాదులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీళ్ళకి మాత్రం సాగు ఉండదు. ఆ విధంగా మంచి బంగారం తునక లాంటి, వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లానే మనం కళ్ళ చూడబోతా ఉన్నాం రాబోయే రోజులలో. దానికి తార్కాణమే మీరు పండించే పంటలు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా నిన్న మేనిఫెస్టో ప్రకటించినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినాడు ఎటువంటి పరిస్థితులు ఉండే మీకు తెలుసు. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. చాలామంది యువకులు ప్రజలు వలసపోయి బతకడం, కొత్త రాష్ట్రం ఏముంటుందో ఏముండదో తెలియదు, ఆర్థిక పరిస్థితి తెలియదు, అంచనాలు ఎవరికి లేవు, చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి. చాలామంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జిఆర్ రెడ్డి గారు బీఆర్లో ఉంటే వారిని రప్పించి శ్రద్ధగా 3-4 నెలలు మేధో మదనం చేసి మెదడు కరిగించి ఒక దారి పట్టుకున్నాం. భగవంతుని దయ వల్ల మనకు నిజాయితీ ఉంది కాబట్టి ఆ దారిలో మనం విజయవంతమైనాం. 9 ఏళ్ల కింద మన పరిస్థితి ఎట్లా ఉండే, మన రైతాంగం ఎట్లా ఉండే, మన కరెంటు ఎట్లా ఉండే, ఆనాడు గుడగొడ ఏడిసినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే, మోటార్లు కాలిపోతేనే పంటలు, ఒక పంట కాలంలో 2 సార్లు 3 సార్లు మోటార్ కారిన వాళ్ళు కూడా ఉండిరి. ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి, బాయికి 2000 వసూలు చేయాలి, కొంచెం పోయి లంచాలు ఇవ్వాలి, 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి, వచ్చే వరకు రైతుల కొసదోయలు ఎండిపోవాలి. ఇది మనం కళ్ళారా చూసినాం. ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం.
ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. 24 గంటలు కరెంట్ ఉంటా ఉంది, నాణ్యమైన కరెంట్ ఉంటా ఉంది, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, కరెంటు మోటార్లు కాల్తలేవు. రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర 2 మోటార్లు ఉన్నాయా, నీ దగ్గర 3 మోటార్లు ఉన్నాయా, నువ్వు 5 HP పెట్టినవా 7 HP పెట్టినవా అని అడిగే కోనాయనే కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి, గ్రామాలు రైతుల పంటలు పండితే తింటే దంగుతాదిరా అన్నారు పెద్దలు. ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు. 2 నెలల పాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేవు. నేను హెలికాప్టర్లు ఎటన్నా పోతే ఏ గ్రామంలో చూసినా, ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు, ఎండబోసిన వడ్లు కానీ, కుప్పల వడ్లు కానీ, కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనపడతా ఉంది. అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది. తెలంగాణలో ఇలా అమ్మవారి దయ, లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. జర్ర ముఖం తెలివికి వచ్చినాం. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కొద్దిగా 2 సార్లు ఇంత అప్పు మాఫీ చేసుకొని వడ్లన్నీ ప్రభుత్వమే కొని కొంచెం ముఖం తెలివైనాం, ఒక మాదిరిగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలి. నేను ఏం చెప్పినా ధైర్యంగా చెప్తాను, సాటుకు మాటకు చెప్పను. రైతుల భూములు, దాని మీద హక్కులకు రైతులకే ఉండాలి అని వాదించింది నేను మీకు ఒక అధికారం ఇచ్చినాను. అంతకుముందు ఎంతమంది ఉండ్రి మనకు? విఆర్ఓ గారు ఒకటి రాస్తాడు, గిరిదావర్ ఇంకోటి రాస్తాడు, నాయబ్ తహసీల్దార్ ఇంకోటి రాస్తాడు, ఎంఆర్ఓ ఇంకోటి రాస్తాడు, దాని మీద ఆర్డీఓ ఇంకోటి రాస్తాడు, జాయింట్ కలెక్టర్ కోర్టుకోతే ఆయన దయా ఆయన ఇంకోటి రాస్తాడు, మళ్ళీ దాని మీద కలెక్టరు, దాని మీద సీసీఎల్ఏ, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ఇవన్నీ కోర్టులు. ఈ నుంచి అందాక ఏ ఒక్కని కోపం వచ్చినా కైలాసమాడల పెదపాం మింగినట్టు మళ్ళీ రైతు మునిగిపోతూ ఉండే. నేను ఏం చేసినా, నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయంలో పుట్టినోని కాబట్టి, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టినా. ఏం పని చేసి పెట్టినా? నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీఓలకు, రెవెన్యూ మంత్రికి, రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టి నేను ఇవాళ నీ భూమి మార్చానంటే ఎవ్వడు కూడా మార్చలేడు. ధరణి తెచ్చినటువంటి విప్లవం అది. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎంత సునాయాసంగా జరుగుతున్నది, ఏ ఊరికి ఆ ఊరిని జరుగుతున్నది. నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు. నీ భూమిని మార్చానంటే నువ్వే కర్తవు, నువ్వే ధర్తవు. నీ బొటనవేలి ముద్రతోనే మారుతుంది తప్ప వేరే మారే ప్రశ్న లేదు. తహసీల్దార్కి కాదు, చీఫ్ మినిస్టర్కి కూడా, ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసినా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. అధికారం లేకుండా చేసి ఏం చేసినాం? అధికారాన్ని తెచ్చి మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినాం. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కౌలు రైతులు అని మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులను మళ్ళీ పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క? ఎవడు రాస్తాడు లెక్క? కౌలు అంటే నేనేమంటున్నా అంటే, కౌలు అంటే ఏంది? కిరాయికి ఇచ్చుడు, ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే. పొలం కిరాయికి ఇచ్చుడు తప్ప నాకు శాత కాదు, ఈ పంట నేను చేయలేను అంటే ఇంకో ఆయన కౌలుకి ఇస్తాం. బంజారాహిల్స్లో బంగ్లాలు కూడా కౌలుకి ఇస్తారు కదా, లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి. నేనన్నా మరి అక్కడెందుకు రాయరు కబ్జాదారు కాలం అని చెప్పి? బంజారాహిల్స్ బంగ్లాలకేమో మాఫీ, రైతులేమో నీకు అగ్గో దొరికింది బిడ్డ, రైతులకు రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు. కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా, మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులను దుకాణం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు. అంటే ఏమన్నట్టు? ఇవాళ పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మళ్ళీ ఎవడెవడొస్తాడు? మళ్ళీ తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, గిరిదావలు, మళ్ళీ విఆర్ఓలు. ఇక నీ భూమి నా పేరు మీద రాసి, నా భూమి రాజేశ్వరికి రాసి, రాజేశ్వరి దయాకర్ రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోట్ల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం, నాశనం అవుతాం. మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి? ధరణిని తీసేసి కాంగ్రెస్లు ఇస్తానా వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా, లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది చాలా తీవ్రమైన ముచ్చట. నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా తల వలుగొట్టుకొని
నేను కూడా కాపోని కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం. దాని అలా మీ కళ్ళ ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగా వేయద్దు, అలకగా వేయద్దు, బాగా ఆలోచించేయాలి. ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా, బంగారు కత్తెని మెడకోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ వీఆర్ఓలు వస్తారు గ్యారంటీగా. కరెంటు గురించి చెప్పినారు, వాళ్ళ మనసులున్న మాట, కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకు శాతం అయితే లేదండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇస్తున్నారా? ఇలా కర్ణాటకలో నిన్నగాక మొన్న గెలిచినరు, ఆడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కరెంటు ఇదే విధంగా ఉండాలంటే, రైతుల భూములు సేఫ్గా ఉండాలంటే, ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే, భూములు ఒకలే తీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి. మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని, పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని, అట్లా చేసిన దాన్ని ఓడగొట్టుకోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను ప్రకటించిన 93 లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో, ప్రభుత్వమే సంవత్సరానికి 4-5 వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను మనవి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది. అప్పుడు ఎవరు చనిపోయినా సరే, యాక్సిడెంట్ డెత్ కాదు, సహజ మరణం అయినా కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది. ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది. దేశానికి మనం అన్నం పెడతా ఉన్నాం. మరి మనం ఎందుకు సన్న బియ్యం తినద్దు? కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేపు రాబోయే మార్చి తర్వాత అందరికి కూడా సన్న బియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా నిన్న ప్రకటించిన మేనిఫెస్టో మీరు అందరూ కూడా చూసినారు. అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోని ప్రకటించినాం. వాటన్నిటిని కూడా రైతు బంధు పెంచినాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం. తెలంగాణలో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా తయారయ్యే వరకు మనం విశ్రమించే ప్రశ్న లేదు. చాలా మంచిగా తయారైనాం. ఈ ప్రగతి ఇదే విధంగా కొనసాగాలి. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు నాకు చాలా దగ్గరవాడు, మంచి పని చేసినాడు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల నేనే తనకు రిక్వెస్ట్ చేసినాను, బంగారములో గెలిచే సీటు మనము పోడగొట్టుకోవద్దు, సరే ఈ టర్మ్ కోసం ఒక యువకుని పెడదామని పల్లా రాజేశ్వర రెడ్డి గారిని పంపిద్దామని ఆలోచన చేసినాం. మీ అందరికీ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, రాజేశ్వర రెడ్డి నా ఇంట్లోనే ఉంటాడు 24 గంటలు. పార్టీ ప్రధాన కార్యదర్శి. ఒక ఎలక్షన్ కోసం కాదు, పార్టీ ఏ పాలసీ ఉన్నా, ఏ ముఖ్యమైన నిర్ణయం అయినా దానిలో భాగస్వామిగా ఉంటాడు. కాబట్టి మీకు ఇక ఇబ్బందే లేదు. చెరువు కర్త నీరడే మీ దగ్గర ఉన్నాడుగా. కేసీఆర్తో పక్కకుండే వ్యక్తే మీ దగ్గర ఎమ్మెల్యేగా ఉంటే మీకు ఏ పని కూడా ఆగదు, బ్రహ్మాండంగా వస్తుంది. రాజేశ్వర రెడ్డిని దీవించండి, బ్రహ్మాండంగా గెలిపించండి. మీరు కోరే పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల తర్వాత నేను మళ్ళీ జనగామకు వస్తాను. బ్రహ్మాండంగా మీ అందరిని కలిసి ఒక రోజంతా ఇక్కడనే ఉండి ఏమేమి కావాలో కొన్ని తిరిగి కూడా చూసి జనగామ ప్రగతి ప్రణాళిక రచన చేసి తూచా తప్పకుండా దాన్ని అమలు చేపించే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా, నేను మనవి చేస్తూ ఉన్నా. చెప్తా. సో మన కులాల మతం లేకుండా పోతా ఉన్నాం. నేను ఒక మంచి మాట మీకు చెప్తాను. 10 సంవత్సరాలలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక గడబడి లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పారిశ్రామిక విధానం బాగుండడం వల్ల 25 లక్షల మందికి ఇప్పటికే ఐటీలో కానీ పరిశ్రమలలో కానీ ఉద్యోగాలు వచ్చినాయి. మన పిల్లలకు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి. ముస్లింలు, హిందువులు అందరం కలిసి ఉండాలి. కొంతమంది పిచ్చిముండాలు వచ్చి ఏదో చెప్తారు, అది కరెక్ట్ కాదు. మొన్న వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ 2 ఒకటే రోజు వచ్చినాయి. ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు, వాళ్ళని ఎవరు అడగలే. 2 ఒకటే రోజు ఉంటే 2 ఊరేగింపులు ఒకటో రోజు జరిగితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని వాళ్ళు వాయిదా వేసుకొని ముందు వినాయక నిమజ్జనం కానిచ్చి
తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకున్నారు. అద్భుతంగా జరిగింది. దీని గంగా జమున నదులు ఎట్లా కలిసి ఉంటాయో, పాలు నీళ్ళు ఎట్లా కలిసి ఉంటాయో, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళం అట్లనే కలిసి ఉంటాం. గ్రామానికి పోతే కులం ఉండదు. అన్న తమ్మి బావ అడా రహీం వచ్చినాడ్రా, ఈ ఫారూక్ గడ వచ్చినాడ్రా అని ఇట్లా మాట్లాడుకుంటాం మనం. అదేవిధంగా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండడంలో, ప్రేమతో ఉండడంలో ఉండే మజా లాభం దేనిలో కూడా ఉండదు. కానీ ఎవరో ఏదో చెప్తే నమ్మకుండా మనం దాన్ని కొనసాగించాలి. तेलंगाना रियासत के तमाम मुसलमान बुजुर्गों से, भाइयों से, बहनों से मैं आप लोगों को आदाब करता हूं और आप लोगों को अपील करना चाहता हूं। आप लोगों को अपील करना चाहता हूं कि 10 साल में तेलंगाना रियासत कहां से कहां तक आया, कैसे अमन पसंद रियासत रहा। माइनॉरिटी डेवलपमेंट के लिए हमसे पहले 10 साल कांग्रेस सरकार था यहाँ पे, उन्होंने 10 साल में 950 करोड़ खर्च किया, लेकिन 10 साल में बीआरएस सरकार ने 12,000 करोड़ रुपए खर्च किया। और किस प्रकार का रेजिडेंशियल स्कूल चल रहे, हमारे खवातीन, हमारे बच्चे, हमारे तुलबा किस प्रकार का इंग्लिश मीडियम पढ़ाई हासिल कर रहे हैं, ये आप लोग जानते हैं। इसीलिए मैं आप सभी लोगों से गुजारिश करता हूं, जब तक केसीआर जिंदा रहेगा तब तक तेलंगाना रियासत एक सेक्युलर रियासत बने रहेगा। और ये मैं आपको वायदा करता हूं, यहाँ कोई भी हमारा कुछ नहीं कर सकता। हमारा गंगा जमुना तहजीब बरकरार रहेगा, इसकी पूरी जिम्मेदारी मैं लेता हूं। अमन पसंद तेलंगाना रियासत भारत के लिए एक मिसाल बन गया है। आगे भी सभी मिलकर हम इसको आगे बढ़ा लेते हैं। సోదరులారా, ఈరోజు బీసీలకు ఇచ్చేటువంటి ₹1,00,000 సాయం ఉంది. అది కొద్దిమందికి రావచ్చు, ఎన్నికల వల్ల రాకుండా ఆగిపోవచ్చు. మీరు దాని గురించి చింతించే అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అది నిరంతరం కొనసాగుతుంది. చివరి మనిషి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కూడా, ఇండ్ల కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదాం. ఆసరా పెంచినాం. ఆసరా ₹5,000 చేసుకుంటామని చెప్పినాం. ఏకదం రేపే చేస్తామని చెప్పలే, సంసారపక్షంగా చెప్పినాం. ఓట్ల కోసం ఆదుర్దా పడలే. నెక్స్ట్ ఇయర్లో మార్చి నుంచి ₹3,000 వస్తుంది. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ అది ₹5,000 వెళ్ళిపోతుంది. అట్నే వికలాంగ సోదరులకు కూడా ₹6,000 చేసుకున్నాం. ఇప్పుడు 4,000 ఉన్నది. మార్చి తర్వాత ₹5,000 అవుతుంది. పెరుక్కుంటూ పెరుక్కుంటూ ₹6,000 కూడా చేరుకుంటుంది. కాబట్టి నేను మీ అందరితో కోరేది, మొత్తం ప్రతి మనిషికి కూడా కులం మతం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. దళిత సోదరులకు నా విజ్ఞప్తి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ఒక పార్టీ కానీ, ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకనాలు మాట్లాడచ్చు, మస్తుగా నోట్లగాలే అలకగా మాట్లాడచ్చు. ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిండా? ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఏ ప్రధానమంత్రికో, ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇలా దళితుల జీవితాలు ఎట్లెందుకుంటుండే? ఎవరు పెట్టలే. నేను ఆలోచించి, నేను ధైర్యం చేసి, సంవత్సరానికి కొంతమందికి చేసుకున్నా మంచిదే, 50,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి ₹10 లక్షలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ బతికున్నంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. 100కు 100% తెలంగాణ దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటా ఉన్నాను. ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్రా మనం చేసినవి చాలా ఎక్కువ పథకాలున్నాయి. మీ అందరికి తెలుసా విషయం. కాబట్టి మీ అందరికీ కోరేది, ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి ఏం అవసరమో అన్నీ మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కులం లేకుండా, మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే, అన్ని తాలూకాలు మనవే, అన్ని గ్రామాలు మనవే, అందరు ప్రజలు మన బిడ్డలే. ఏ బిడ్డ నొక్కువైనా మనకే అది లోటుపాటు అవుతుంది. కాబట్టి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనవి చేస్తూ ఉన్నా. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ ఈ జనగామలో 4 సార్లు మీరు దీవించినారు వారిని. వారు మంత్రి కూడా పనిచేసినారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, విశేషమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. వారు కొంచెం గాయపడి బాధపడి నేను మాట్లాడిస్తే తప్పకుండా నేను మీ వెంట వస్తా. జనగామతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి, మీ నాయకత్వంలో అవుతుందనే నమ్మకం నాకుందని పొన్నాల గారు
ఈరోజు వచ్చి మీ అందరి సమక్షంలో పార్టీలో చేరినారు. మనందరి పక్షాన వాటిని నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి వారి స్వాగతం తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పొన్నాల గారి దీవెన, అటు ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం, మీ అందరి సపోర్ట్ చూస్తూ ఉంటే దాదాపు 1,00,000 మెజార్టీతో పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడం ఖాయమని చెప్పి తేలిపోతూ ఉంది. మీరు ఆ రికార్డు ఖాయం చేసుకోవాలి. తప్పకుండా పొన్నాల గారి దీవెనతో, ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనతో ఆయన గెలుస్తాడు. నాకు ఇంకా చాలా విషయాలు చెప్పానని ఉన్నది. కానీ హెలికాప్టర్తో తంటా ఏంటంటే మళ్ళీ భువనగిరి సభోటి మాట్లాడి హైదరాబాద్ చేరాలి. నేను ఇంకా కూడా ఇలా బీఫారాలు కూడా ఇస్తూ ఉన్నాం. నేను మళ్ళీ ఒకసారి చేరియాలకు వస్తాను ఎన్నికలు ముగించే టైంలో. అక్కడ చేరియాల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే ఆ మద్దూరు, లద్దునూరు, చేరియాల వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్లు. నేను రారాపోరా అని పిలుచుకునే దోస్తులే నాకు 2-3 వేల మంది ఉన్నారు. అక్కడ అనేక మంది నా క్లాస్మేట్లు ఉన్నారు. తప్పకుండా చేరియాలకు ఎన్నికల ముగింపు సభ కోసం మరొక్కసారి చేరియాల్లో కూడా సభ చేసుకుందాం. ఆ విధంగా ముందుకోదామని తెలియజేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి, ఇది ఒక్క నియోజకవర్గం మీటింగ్ లాగా లేదు, మొత్తం వరంగల్ జిల్లా మీటింగ్ లాగా ఉంది. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి పల్లా గారిని ఆశీర్వదించినందుకు, నాకు స్వాగతం చెప్పినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే